హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హెచ్పి గ్యాస్ సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియను ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అది కూడా మీ మొబైల్లోనే జస్ట్ మీరు 2 minutesలో మీ యొక్క మొబైల్లో హెచ్పి గ్యాస్ ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేవైసీ ప్రక్రియను ఏ విధంగా కంప్లీట్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి. హెచ్పి గ్యాస్ సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ మనకు ఈ నెల 31st లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది కాబట్టి సో ఈ నెల 31st లోపు మీరు హెచ్పి గ్యాస్ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఫస్ట్ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఫేస్ ఆర్డి అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనము ఆ ఫేస్ అనేది స్కాన్ చేయవలసి ఉంటుంది అన్నమాట. మనము అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ కేవైసీ కావాలంటే ఫేస్ అనేది మనము స్కాన్ చేయాలి కాబట్టి ఈ ఆధార్ ఫేస్ ఐడి అనే అప్లికేషన్ మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో. దాని తర్వాత హెచ్పి గ్యాస్ మనము చేస్తున్నాం కాబట్టి హెచ్పి గ్యాస్ సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. హెచ్పి పే అనే ఇక్కడ చూడండి, హెచ్పి పే అన్నమాట. ఈ అప్లికేషన్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మనం ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు ట్యాప్ చేసి స్కిప్ అనేది చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత అలో పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ ఆప్షన్ ఉంటుంది, రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ పైన ట్యాప్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. సో కొత్తగా న్యూ యూజర్ అయితే ఇక్కడ రిజిస్టర్ పైన ట్యాప్ చేయాలి. సో నేను న్యూ రిజిస్టర్ కాబట్టి న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ రిజిస్టర్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిజిస్టర్ న్యూ యూజర్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ యూ ఎగ్జిస్టింగ్ హెచ్పి గ్యాస్ కస్టమర్ కాబట్టి ఇక్కడ మనకు ఎస్ పైన ట్యాప్ చేయాలి. ఎస్ పైన ట్యాప్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఎన్రోల్మెంట్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఎల్పిజి కనెక్షన్ సంబంధించి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. హెచ్పి గ్యాస్ తీసుకునేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ చేసి చూపిస్తాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన వన్స్ మీరు ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది అన్నమాట. మీ యొక్క పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా అడుగుతుంది. సో మీ యొక్క నేమ్స్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. సో నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ పైన ఐ అగ్రీ పైన ట్యాప్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన ఇక్కడ చూసుకోవచ్చు. సబ్మిట్ ఆప్షన్ పైన వన్స్ మీరు ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ విత్ హెచ్పి పే. ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీ పేరు అనేది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఓకే పైన ట్యాప్ చేసి మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఓకే పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. 4 digits ఎంపిన్, మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని మీకు ఇక్కడ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఎంపిన్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ యూజ్ ఎంపిన్ ఫర్ నెక్స్ట్ లాగిన్. సో నా యొక్క ఎంపిన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేయడం జరిగింది, పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇప్పుడు మనము మీకు సంబంధించిన ఎంపిన్ అనేది మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి కాబట్టి ఆ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. పైన ఇక్కడ మీ యొక్క పేరు అనేది వస్తుంది, ఇంటి పేరుతో సహా. సో హెచ్పి గ్యాస్ కనెక్షన్లో మీరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అనేది మీకు ఇక్కడ పైన రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు హెచ్పి గ్యాస్ ఈ కేవైసీ కావాలి కాబట్టి ఇక్కడ సెర్చ్ అనేది చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ కేవైసీ కనిపిస్తుంటుంది చూడండి. ఇక్కడ హెచ్పి గ్యాస్ ఈ కేవైసీ అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ హెచ్పి గ్యాస్ ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మనం దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఫేస్ అథెంటికేషన్ అనేది మనము చేయవలసి ఉంటుంది కాబట్టి దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది అనమాట. యూజ్ వాలెట్ లిట్ రూమ్ అండ్ న్యాచురల్ లైట్ కండిషన్ ఉండాలి. రూమ్లో సన్ గ్లాసెస్ ఉండవద్దు. అలాగే మాస్క్ ఏదైనా మీ ముఖం పైన మాస్క్ లాంటివి వేసుకోవద్దు. అలాగే ఫేస్ అనేది క్లీన్గా ఉండాలి.
ఉండాలి. అలాగే హోల్డ్ యువర్ డివైస్ స్టే అండ్ సెంటర్ యువర్ ఫేస్. రౌండ్ సర్కిల్లో మీ యొక్క ఫేస్ అనేది అక్కడ చూడండి మనకి సెంటర్లో పెట్టాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. డూ నాట్ బ్లింక్ అంటిల్ ద ఫ్రేమ్ టర్న్ గ్రీన్. ఇక్కడ మీరు ఎలాంటి కదలవలసిన అవసరం లేదన్నమాట, బ్లింక్ కూడా చేయొద్దు. ఈ విధంగా ఆర్డీ ఫేస్ యాప్ ద్వారా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫేస్ అనేది అథెంటికేషన్ చేయండి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందనమాట. ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఐ గివ్ మై వాటికి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ బాక్స్ పైన టిక్ మార్క్ చేసేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ ఫేస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, దీనిపైన ట్యాప్ చేసి నేను ఫేస్ అనేది క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ బాక్స్ పైన టిక్ మార్క్ అనేది చేసేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఫేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి ఇక్కడ రెండు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి, ఆధార్ ఫేస్ ఐడి అలాగే ఆధార్ అని. మనం ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్డీ ఆప్షన్ ద్వారా క్యాప్చర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాను. దాని తర్వాత మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ 5 సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫేస్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ సక్సెస్ఫుల్లీగా కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ డన్ అని వస్తుంది, అంటే ఈ కేవైసీ ఉన్న వాళ్ళకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ కేవైసీ ఆల్రెడీ డన్ ఫర్ ద కన్జ్యూమర్. అయితే ఒకవేళ మీకు లేకపోతే ఇక్కడ సక్సెస్ఫుల్లీగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది చూసుకోవచ్చు. రెస్పాన్స్ కోడ్ కూడా మాకు రావడం జరిగింది. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనమాట. ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ ఫర్ ద కన్జ్యూమర్, అంటే మాకు ఆల్రెడీ ఈ కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. కూడా ఈ విధంగానే చూసి చేసుకోండి. మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్గా ఇదే ప్రాసెస్ ప్రకారం చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కేవైసీ కాకపోతే మీకు గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ వస్తుంది. సో మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ సక్సెస్ఫుల్ అని మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి అనమాట. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.